తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన దశాబ్ది సంబరాలకు సర్వం సిద్ధమైంది. అవతరణ దినోత్సవాలను అత్యంత ఘనంగా జరపాలని నిర్ణయించిన కాంగ్రెస్ సర్కార్ అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వేడుకలకు ఆతిథ్యమిస్తున్న పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లను సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా అవతరణ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబవుతోంది. అవతరణ ఏర్పాట్లను సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. జూన్ 2న జరుగుతున్న ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా సోనియా గాంధీ హాజరు కానున్నారు. సుమారు 20 నుంచి 25 వేల మంది కోసం పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1860 మంది వీవీఐపీలు, 11,000 మంది సామాన్య ప్రజలు హాజరయ్యే ఈ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, ప్రోటోకాల్ సెక్రటరీ అరవిందర్ సింగ్. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేసీఆర్ను ఆహ్వానించామన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్. కేసీఆర్కు రేవంత్ రెడ్డి రాసిన లేఖను కూడా అందించామన్నారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉందని, అందుకే వచ్చి ఆహ్వానించామన్నారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. మరోవైపు అవతరణ వేడుకలకు సంబంధించిన లోగో, ఇతర అంశాలపై వివాదం కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే వాటికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దశాబ్ది సంబురాలపై రాజకీయం చేయడం సరికాదంటున్నారు నిపుణులు.